అక్రమ రేషన్ బియ్యం దందాపైన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. ఎక్కడికక్కడ విస్తృతమైన తనిఖీలతో బియ్యం దందాకు చెక్ పెడుతున్నారు. అక్రమార్కులపైన కేసులు నమోదు చేస్తున్నారు. తనిఖీల్లో భాగంగా 22 టన్నుల రేషన్ బియ్యాన్ని వాడపల్లి పోలీసులు పట్టుకున్నారు. హుజూర్ నగర్ మండల లెవెల్ స్టాక్ పాయింట్ నుంచి ఆర్ఐ సహకారంతో 3 డీలర్లు కలిసి ఆంధ్రప్రదేశ్లోని పిడుగురాళ్లకు ఈ అక్రమ బియ్యాన్ని తరలిస్తున్నారు. మిర్యాలగూడ రూరల్ పరిధిలో పలు చోట్ల అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేసుకున్నారు. ఇక అక్రమ రేషన్ బియ్యం రవాణా చేసినా నిల్వ చేసినా సహించేదే లేదని అధికారులు తేల్చి చెప్పారు. ఈ హుజూర్ నగర్ వైపు నుంచి ఆంధ్ర వైపు అంటే ఈ అద్దంకి వైపు ఒక పీడిఎస్ రైస్ లోడ్ తోటి లారీ వెళ్తుందనే ఇన్ఫర్మేషన్ మీద జాన్పాడ్ క్రాస్ రోడ్ వద్ద మా వాళ్ళు వెహికల్స్ చెక్ చేసినారు. దాంట్లో ఒక లారీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి దొరకకుండా బ్యారికేడ్లను గుద్దుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ లారీని వాడపల్లి ఎస్ఐ అండ్ టీము కృష్ణా రివర్ బ్రిడ్జ్ మీద ఒక కంటైనర్ సహాయంతో దాన్ని ఆపి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక 22 టన్నులు పీడిఎస్ రైస్ దొరికింది. ఆ డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారంతో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇదంతా కూడా హుజూర్ నగర్లో ఎమ్మెల్యేస్ పాయింట్ మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ నుంచి వచ్చినట్టు తెలిసింది. దీంట్లో ఒక 3 డీలర్లు హుజూర్ నగర్ ఏరియాకి చెందినటువంటి నేరేడు చెల్ల మేడారం ఆ ఏరియాకి చెందినటువంటి ఒక 3 డీలర్లు వాళ్ళ పేరు మీద అక్కడ గోడౌన్లో ఈ సివిల్ సప్లైస్ గోడౌన్లో రైస్ ఎత్తుకున్నట్టు దాన్ని ఒక కాంట్రాక్టరు మరియు ఆ యొక్క గోడౌన్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టరు వీళ్ళ సహాయంతో ఆ స్టాక్ అక్కడి నుంచి తీసుకొని డైరెక్ట్గా పిడుగురాళ్లలో ఉన్నటువంటి ఈ ముక్కంటి అతని పేరు వెంకటేశ్వరరావు, అతను టోటల్గా దీని వెనక ఈ పీడిఎస్ రైస్ దందా అయిన వెనక కూడా అతను జరుపుతున్నట్టుగా తెలిసింది. అతను లారీకి ఎస్కాట్గా ఒక లింగయ్య అనే మనిషిని పంపడం జరిగింది. సో వీళ్ళందరి మీద కేసు నమోదు